విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ గారికి అయితే సర్జరీ అయిందని తెలుస్తుంది. సో తను సోషల్ మీడియా వేదికగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టింది. చూస్తున్నాం కదా, స్టోరీ ఒకసారి చదువుదాం. ఆల్ సెట్ టు గెట్ మై షోల్డర్ ఫిక్స్డ్, కాంట్ వెయిట్ టు బ్యాక్ టు మై యూజువల్ సెల్ఫ్ అని చెప్పేసి, నేను ఆగలేకపోతున్నాను, షోల్డర్ అయితే ఫిక్స్ అయిపోయింది, ప్రాబ్లం లేదు, రెస్ట్ తీసుకుంటున్నాను, నేను వెయిట్ చేస్తున్నాను మళ్ళీ నా యూజువల్ లైఫ్కి, నా రొటీన్ లైఫ్కి అని చెప్పేసి స్టోరీ పెట్టడం జరిగింది. సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ షాక్లో ఉన్నారు. సో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి క్లియర్గా, సో అది క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు జింటా గారిని అడుగుదాం. హాయ్ జింటా. హాయ్. సో చెప్పండి, ఏంటి రష్మి గారికి ఏమైంది, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? సో సోషల్ మీడియా త్రూ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, తన షోల్డర్ పెయిన్ అలాగే బ్లీడింగ్ నుంచి సఫర్ అవుతుంది చాలా డేస్ నుంచి. సో సడన్ గా రెండు ఒకేసారి అవ్వడం వల్ల తను ఫస్ట్ దేనికి ట్రీట్మెంట్ చేయించుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎమర్జెన్సీలో తను అడ్మిట్ చేసుకొని ఇప్పుడు అంతా సర్జరీ అయిపోయింది. ఇప్పుడు బానే ఉంది, కోలుకుంది, అంతా బానే ఉంది. సో ఎవరైతే ఫ్యాన్స్ అంతా భయపడి కంగారు పడిపోతున్నారో సో వాళ్ళందరికైతే గుడ్ న్యూసే, అంతా కూల్ గానే ఉంది, అంతా నార్మల్ అయిపోయింది. కానీ వీళ్ళ లైఫ్ ఏంటంటే, రీసెంట్ గా మనం శ్రావంతి యాంకర్ ది కూడా చూసాము సేమ్ ఇలాగే. వీళ్ళు ఏంటంటే వర్క్స్ వల్ల, బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ వల్ల ఓవర్ స్ట్రెస్ అయిపోయి వాళ్ళ బాడీ పైన, వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసుకోలేకుండా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చాలా పెద్ద పెద్ద యాంకర్స్, యాక్టర్స్. సో వీళ్ళకి ఏంటంటే డైలీ లైఫ్ లో అంత స్కోప్ ఉండదు వాళ్ళని వాళ్ళు రిపేర్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు కొంచెం సెల్ఫ్ కి టైం ఇచ్చుకునే అంత. సో రెగ్యులర్ వర్క్, మార్నింగ్ లేవగానే వర్క్, మళ్ళీ వచ్చామో పడుకుని అలా ఉంటది. కాబట్టి సమ్ టైమ్స్ ఏంటి అని అంటే వీళ్ళు కొంచెం స్కిప్ చేసేస్తారు. ఏదైనా పెయిన్ అవుతుంది, సర్లే చూసుకుందాం, రేపు షూట్ ఉంది చేసేసుకుందాం. అండ్ ఈవెన్ యాజ్ అ ఆర్టిస్ట్, యాజ్ అ గర్ల్, సేమ్ నేను అదే ఫీల్ అవుతా. ఇప్పుడు నాకు ఒక సండే వచ్చింది, బయట ఏదైనా షూట్ వచ్చింది, అరే చేసేసుకుందాంలో ఏముంది, నెక్స్ట్ రెస్ట్ తీసుకోవచ్చు. సో సమ్ టైమ్స్ ఏంటంటే మనం వర్క్ లో ఎంత బిజీ అయిపోతామంటే మనపై మనం కూడా కాన్సన్ట్రేట్ చేసుకోలేము. ఆ క్రమంలోనే మన ఆర్టిస్ట్, మన యాంకర్ శ్రావంతి గారు కూడా అయింది. అండ్ ఇప్పుడు సేమ్ తిన కూడా అంతే. సో నేనేమంటానంటే, మనం ఎంత బిజీ ఉన్నా, ఎంత సంపాదించినా, ఎంత మంచి స్థాయికి వెళ్ళినా కూడా ఏదైనా అవుతుంది అని అంటే కొంచెం మనకి స్టార్ట్ అవుతుంది ఇది అని అన్నప్పుడే మనము వెళ్ళి దానికి ఎండు పెట్టేస్తే బెటర్. తర్వాత లేకపోతే ఇలా ఎక్కువ అయిపోవచ్చు. ఇప్పుడు తిన్నకి ఏం జరగలేదు, అంత బానే ఉంది కాబట్టి హ్యాపీ. కానీ అదే ఇంకా సివియర్ గా అయి ఉంటే బాధపడతాం కదా. ఎన్ని డబ్బులున్నా మళ్ళీ దాన్ని మనం తిరిగి నయం చేసుకోలేము. జింటా, ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు? తనకి ఏంటి అంత సివియర్ గా ఏం లేదు కదా? లేదు, ఇప్పుడైతే అంతా నార్మల్ అయిపోయిందని చెప్పారు. అండ్ వేరే వాళ్ళు కాల్ చేసి అడిగినప్పుడు కూడా జస్ట్ ఒక 3 weeks తను రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంట. ఆఫ్టర్ 3 weeks తను మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ గా తను వర్క్ చేసుకోవడము, షోస్ చేయడం అంతా కూడా స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడైతే అంతా బానే ఉంది. సో 1 month అయితే తను రెస్ట్ తీసుకుంటే మంచిదే కదా. సో నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా ఉంటది. అప్పుడే అంటే డాక్టర్లు ఎవరైనా ఏ ప్రాబ్లం అయినా కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్తారు కదా. సో ఆ విధంగా ఉంది. ప్రెసెంట్ అయితే అంతా కూల్, నార్మల్ ఉంది. సో చూసారు కదా, సో తనకి షోల్డర్ ఫిక్స్ చేశారు అని చెప్పేసి తనే మొత్తం చెప్పడం జరిగింది. ఒక 3 weeks అయితే బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. సో యూజువల్లీ అది అందరికి ఇచ్చే బెడ్ రెస్టే. ఎందుకంటే ఏదన్నా ఫిక్స్ చేసి సర్జరీ అయింది కాబట్టి అంత ఈజీగా అమ్మటే బయటకు వచ్చి పనులు చేసుకోలేము. పైగా తన యాంకర్ కాబట్టి తిరగాల్సి వస్తుంది, స్ట్రెస్ ఉంటుంది, జర్నీ బాగా చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టేసి 1 month తర్వాత క్యూర్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా తన లైఫ్ తను లీడ్ చేయొచ్చు. సొంత పాటు ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు సుధీర్ గారు కావచ్చు, ఆది గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేసేవాళ్ళు. సో మేబీ వాళ్ళు పర్సనల్ గా ఫోన్ చేసి కూడా మాట్లాడి ఉండొచ్చు క్లియర్ గా. సో ఇది ఫ్యాన్స్ అయితే ఎవరు టెన్షన్ పడాల్సిన పరిస్థితులు అయితే లేదు. తను క్యూర్ అయింది. 1 month లో మళ్ళీ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. తనే ఆగలేకపోతున్నా అని చెప్పేసి స్టోరీ పెట్టింది. సో మీరందరూ నిశ్చింతగా 1 month వరకు వెయిట్ చేయండి, మళ్ళీ తన స్క్రీన్ మీద చూడొచ్చు.